మన యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. థ్యాంక్ ఓకే, డే 5లో ఉన్నాం మనము. డే 5. సో పొసెసివ్ ప్రొనౌన్స్. సో వాట్ ఆర్ పొసెసివ్ ప్రొనౌన్స్? సో అంతకంటే ముందు మనము పొసెసివ్ అంటే ఏంటో తెలియాలి. పొసెసివ్ అంటే జనరల్గా ఎక్కువగా ఒకదాన్ని మనదే అని భావించుకోవటం. పొసెసివ్ అంటారు కదా, ఇది ఎక్కువ హస్బెండ్ వైఫ్ హస్బెండ్ కి వీళ్ళు ఎక్కువ యూజ్ చేసుకుంటారు. డోంట్ బి పొసెసివ్ అంటే ఎక్కువ నన్ను నీ వాడిని అనుకో మాకు అని అర్థం. సో ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్స్ అని మనకి కొన్ని ఉన్నాయి. ఏదైనా ఒకటి నాది నాదే అని చెప్పటం. నాది వేరు, నాదే వేరు, అలాగ చెప్పే విధానంలో వి యూజ్ పొసెసివ్ ప్రొనౌన్స్. సో లెట్ us see. So we have two types of possessive pronouns, type 1 and type 2. They are my. My means my pen, నా యొక్క పెన్. మై హౌస్, నా ఇల్లు. సో నా యొక్క మై. నాదే, నాదే మైన్. అవర్, మన యొక్క. అవర్స్, మాదే మనదే. హిజ్, అతని యొక్క. హిజ్, అతనిదే. హీజ్ కి రెండు సేమ్ ఉంటాయి. టైప్ 1 లో, టైప్ 2 లో. హీజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ బోత్ టైప్ 1 అండ్ టైప్ 2. అండ్ హర్ becomes hers. Her becomes hers. Type 1, type 2. Its remains its. Type 1 లో, టైప్ 2 లో సేమ్ ఉంటుంది. తర్వాత their అంటే వారి, వారి లేక వారి యొక్క. theirs అంటే వారిదే, వాళ్ళదే. ఇలాగా మనకి 2 types ఆఫ్ possessive pronouns మనకు ఉన్నాయి. యాక్చువల్గా మనకి ప్రొనౌన్స్ ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే ఇలా ఉన్నాయి కదా. సో వాటితో పాటు ఇవి కూడా, ఇవి పొసెసివ్ ప్రొనౌన్స్ అని అంటాం. ఎలాగో వీటిని ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఒక సెంటెన్స్ చూద్దాం. దిస్ ఈజ్ మై బుక్. దిస్ ఈజ్ మై బుక్. ఆర్ దిస్ ఈజ్ మై హౌస్. దిస్ ఈజ్ మై హౌస్. ఇది నా ఇల్లు. ఇదే సెంటెన్స్ ని ఇంకో రూపంలో కూడా మీరు చెప్పొచ్చు. ఎలాగంటే దట్ హౌస్ ఈజ్ మైన్. ఇది నా ఇల్లు, ఆ ఇల్లు నాదే. అలా కాకుండా ఇంకో రకం కూడా ఎలా చెప్పొచ్చు. దోస్ ఆర్ అవర్ ఫార్మింగ్ ల్యాండ్స్. అవి మా ఫార్మింగ్ ల్యాండ్స్. దోస్ ఫార్మింగ్ ల్యాండ్స్ ఆర్ అవర్స్. అవి మా వ్యవసాయ భూములు. ఇక్కడ మీరు గమనిస్తే టైప్ 1 లో ఏం జరుగుతుంది, టైప్ 2 లో, టైప్ 1 పొసెసివ్ ప్రొనౌన్ యూజ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, టైప్ 2 యూజ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది. ఇక్కడ స్ట్రక్చర్ ఇచ్చాను చూడండి. టైప్ 1 ఎలా యూజ్ చేస్తామంటే ఫస్ట్ దిస్ గానీ, దట్ గానీ, దీస్ గానీ, దోస్ గానీ వస్తాయి. తర్వాత బీ ఫామ్ వస్తుంది. బీ ఫామ్ అంటే మనకి ఇక్కడ బీ ఫామ్ అంటే ఏంటంటే ప్రెసెంట్ లో కనుక అయితే బీ ఫార్మ్స్ మనకి ఏముంటాయి, ఈజ్, యామ్, ఆర్. పాస్ట్ లో కనుక అయితే మనకి బీ ఫార్మ్స్ ఏముంటాయి, వాజ్, వర్. అలాగే మనకి ఫ్యూచర్ లో కనుక అయితే షల్, బి, విల్ బి మనకి ఫ్యూచర్ లో ఉంటాయి. ఇవి బీ ఫార్మ్స్. వీటి గురించి కంప్లీట్ గా ఇన్ కమింగ్ లెక్చర్స్ వి విల్ లెర్న్. ఫర్ నౌ జస్ట్ have the understanding of these are the B forms. సో ఇక్కడ this, that, these, those తర్వాత ప్లస్ బీ ఫామ్, పొసెసివ్ ప్రొనౌన్, ఎట్ ది ఎండ్ నౌన్. నౌన్ అంటే తెలుసు కదా, పేరు, వస్తువు, వస్తువు యొక్క పేరు, మనిషి యొక్క పేరు, ఇలాగా. సో హౌస్ అంటే ఒక పేరు కదా, ఒక కన్స్ట్రక్షన్ పేరుని ఇల్లుగా అంటున్నాం మనం. ఇక్కడ ఫస్ట్ ఏం వచ్చింది, దిస్. తర్వాత బీ ఫామ్ అని చెప్తున్నాను. సో బీ ఫామ్ ఈజ్. తర్వాత పొసెసివ్ ప్రొనౌన్. పొసెసివ్ ప్రొనౌన్ ఏంటి ఇక్కడ, మై. తర్వాత నౌన్. సో ఏమొచ్చింది, దిస్ ఈజ్ మై హౌస్. మీరు ఇంకోటి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను దీస్ తీసుకుంటున్నా. దీస్ ఆర్ మై బుక్స్. దీస్ ఆర్ మై బుక్స్.
ఫస్ట్ ఏమొచ్చింది, దీస్ అనేది వచ్చింది. వీటిని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటారు, బట్ అంత డీప్ గ్రామర్ మనకు అవసరం లేదు. దీస్ దీస్ అంటే ఫ్లోరల్, కాబట్టి ఆర్ వచ్చింది. సో దీస్ ఆర్ మై పొసెసివ్ ప్రొనౌన్, మై బుక్స్ అంటే నౌన్. సో ఇక్కడ కనుక మీరు గమనిస్తే టైప్ 2 ఎలా యూజ్ చేస్తామంటే ఫస్ట్ దిస్, దట్, దీస్, దోస్, తర్వాత నౌన్, తర్వాత బీ ఫామ్, చివరిలో పొసెసివ్ ప్రొనౌన్ వస్తుంది. ఎక్కడ ఎలా వస్తుందంటే దట్ హౌస్ ఈజ్ మైన్, బట్ ఇక్కడ ఏమంటున్నాను, దిస్ ఈజ్ మై హౌస్. డిఫరెన్స్ ఏమొచ్చింది, ఇందులోనేమో టైప్ 1లోనేమో చివరిలో నౌన్ వచ్చింది, బట్ టైప్ 2లో మాత్రం ఫస్ట్ నౌన్ వస్తుంది. దీస్ బుక్స్, ఓకే, ఇది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటారు. వీటి తర్వాత దిస్, దట్, దోస్ తర్వాత నౌన్ వస్తుంది. తర్వాత దీస్ బుక్స్ తర్వాత బీ ఫామ్ ఆర్ మైన్. సో ఈ పుస్తకాలు నావి, ఈ పుస్తకాలు నావే అని చెప్పటం. ఈ ఇల్లు నాది, ఈ ఇల్లు నాదే అని చెప్పటం. సో అలాగే రిమైనింగ్ థింగ్స్ కూడా, దోస్ ఆర్ అవర్ ఫార్మింగ్ ల్యాండ్స్, లేకపోతే అవి మా వ్యవసాయ భూములు. దోస్ ఫార్మింగ్ ల్యాండ్స్ ఆర్ అవర్స్, అవి మా వ్యవసాయ భూములే అని అంటాం. సో ఇక్కడ భూములే. దట్ ఈజ్ యువర్ బుక్, అది మీ పుస్తకం లేకపోతే నీ పుస్తకం. దట్ బుక్ ఈజ్ యువర్స్, ఆ పుస్తకం మీదే లేకపోతే ఆ పుస్తకం నీదే అనే రెండు మీనింగ్స్ వస్తాయి. యువర్ అంటే నీవు, నీదే, మీదే అని కూడా వస్తుంది. అలాగే దీస్ ఆర్ హీజ్ కంప్లైంట్స్, సో ఇవి అతని ఫిర్యాదులు. దీస్ కంప్లైంట్స్ ఆర్ హీజ్. మీరు డిఫరెన్స్ గమనించాలి. డిఫరెన్స్ ఏం గమనించాలంటే పొసెసివ్ ప్రొనౌన్ ఎప్పుడు యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్, దిస్ ఈజ్ హర్ మొబైల్ ఫోన్, దిస్ మొబైల్ ఫోన్ ఈజ్ హర్స్. సో ఈ సెంటెన్స్ మీరు గమనిస్తే దిస్ తర్వాత బీ ఫామ్ వచ్చింది, ఇక్కడ గమనిస్తే దిస్ తర్వాత నౌన్ వచ్చింది, తర్వాత పొసెసివ్ ప్రొనౌన్ వచ్చింది, తర్వాత ఇక్కడ బీ ఫామ్ వచ్చింది, చివర్లో పొసెసివ్ ప్రొనౌన్ వచ్చింది. సో ఇక్కడ టైప్ 2లో మాత్రం మనకి చివర్లో పొసెసివ్ ప్రొనౌన్ వస్తుంది. టైప్ 1లో మాత్రం మనకి దిస్, దట్, దోస్, దీస్ తర్వాత బీ ఫామ్, తర్వాత మనకి పొసెసివ్ ప్రొనౌన్ వస్తుంది. సో దిస్, దట్ ఈజ్ ఇట్స్ హట్, అది దాని గుడిసె. దట్ హట్ ఈజ్ ఇట్స్, ఆ గుడిసె దానిదే. దోస్ ఆర్ దేర్ కార్స్, అవి వారి కార్లు. దోస్ కార్స్ ఆర్ దేర్స్, ఆ కార్లు వారివే. ఇలాగ మనము టైప్ 1 అండ్ టైప్ 2 పొసెసివ్ ప్రొనౌన్స్ ని యూజ్ చేసి వి స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అయితే ఇక్కడ దిస్, దట్, దోస్, దీస్. సో దిస్, దట్ అంటే ఒక దాని గురించి చెప్తే దిస్, దట్. దోస్, దీస్ అంటే మోర్ దెన్ వన్ థింగ్. ఇప్పుడు దిస్, దట్ కూడా ఎలా యూజ్ చేయాలంటే దిస్, దట్, దీస్, దోస్. ఇప్పుడు మీ దగ్గరగా ఉన్న వాటిని, మీ దగ్గర ఏదైనా ఒకటే ఉంటే, ఇప్పుడు మీ దగ్గర ఒక పుస్తకం మీకు దగ్గరగా ఉంది, అప్పుడు దిస్ ఈజ్ మై బుక్ అంటారు. మీ దగ్గర మీరు కూర్చున్న పక్కనే మీ దగ్గర ఒక 10 పుస్తకాలు ఉన్నాయి, దీస్ ఆర్ మై బుక్స్ అంటారు పక్కనే ఉంటే. ఒకవేళ అదే పుస్తకం మీకు దూరంగా ఉందనుకోండి, మీరేమో సోఫాలో కూర్చొని ఉన్నారు, అదేమో టీవీ సెల్ఫ్ లో ఉంది మీ బుక్ ఒకటి. సో దట్ ఈజ్ మై బుక్ అంటారు అప్పుడు దూరంగా ఉంటే, దట్ ఈజ్ మై బుక్. అక్కడే టీవీ సోఫా దగ్గర మీ దగ్గర చాలా బుక్స్ అక్కడే ఉన్నాయి, టీవీ సెల్ఫ్ లో చాలా బుక్స్ ఉన్నాయి, అప్పుడు దోస్ ఆర్ మై బుక్స్ అంటాం. అంటే దగ్గరగా ఒక వస్తువు ఉంటే దిస్ ఈజ్, దూరంగా ఒక వస్తువు ఉంటే దట్ ఈజ్, దగ్గరగా ఒకటి కంటే ఎక్కువ వస్తువులు నీ దగ్గర ఉంటే దీస్ ఆర్,
నీకు దూరంగా ఒకటి కంటే ఎక్కువ వస్తువులు ఉంటే దోస్ ఆర్ అని వస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ హౌ టు యూజ్ పొసెసివ్ ప్రొనౌన్స్. మన యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.